నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై వార్తా విశ్లేషణ చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, తెలంగాణ విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతిలో తప్పైపోయింది, చిక్కడపల్లి ఠాణాలో అల్లు అర్జున్ భావోద్వేగం, తొక్కిసలాట దృశ్యాలు చూసి చెల్లించిన బన్నీ. అతడి తరపు న్యాయవాది సమక్షంలో విచారణ. ఉదయం 11 గంటల 5 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 45 దాకా విచారించారు. సినిమాకి నేరుగా వెళ్ళాక రోడ్ షో ఎందుకు చేశారంటూ పలు ప్రశ్నలు అయితే మాత్రం పోలీసులు సంధించారు. దానికి సమాధానం కొన్నిటికి అవునని చెప్పారు, కొన్ని తెలియదని చెప్పినట్లుగా తెలుస్తుంది. మళ్ళీ విచారణకు రావాలని చెప్పేసి పోలీసులు చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఫీల్డ్ హైవేకు 2,000 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ ఆమోదం, త్వరలో పనులు ప్రారంభం. విమానాశ్రయం నుంచి 4వ నగరానికి రహదారి, 330 అడుగుల వెడల్పు, 9 రేడియల్ రోడ్లలో ఇదే అతిపెద్దది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి త్రిబులార్కు అనుసంధానం. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర రావిరియాల్ నుంచి ప్రారంభం. రంగారెడ్డి జిల్లా అమన్గల్ మండలం ఆకుతోటపల్లి వరకు నిర్మాణం అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక త్వరలో బిల్లులు, 10 లక్షల లోపు ఉన్న వాటిని ఆమోదం. పనులు చేసిన మాజీ ప్రజాప్రతినిధులకు చెల్లింపు. వారి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సర్కారు యోచన వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గతంలో ఎవరైతే కాంట్రాక్ట్ పనులు చేశారో వాళ్ళకైతే మాత్రం బిల్లులు చెల్లించాలని ఒక నిర్ణయం అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, తెలంగాణ అంశాలు. కేసీఆర్ హరీష్కు ఊరట. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోర్టులో నమోదైన ప్రైవేటు పిటిషన్లో మాజీ సీఎం కె చంద్రశేఖరరావు అలాగే మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టు ఊరట. సెషన్ జడ్జి నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రైవేట్ పిటిషన్ విచారణపై స్టే ఇస్తూ హైకోర్టు అయితే మాత్రం విచారణ వాయిదా వేసిందంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. 3 గంటల 30 నిమిషాలు 20 ప్రశ్నలు. సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ విచారించిన పోలీసులు. తండ్రి, మామ, న్యాయవాదితో కలిసి హాజరైన అల్లు అర్జున్కు సంబంధించినటువంటి ఒక అంశాన్ని మనం చూడవచ్చు. శత వసంత కాంతులు, శతాబ్ది ఉత్సవాలకు మెదక్ సిఎస్ఐ చర్చ సిద్ధం, పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక హెచ్పిఎస్ జ్ఞాపకాలతో ముగిసిన నాదేళ్ల అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఒక నీట్ పీజీ అడ్మిషన్లో జాప్యం, ఆందోళనలో విద్యార్థులు. జీవోలు 148, 149 రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం. జనవరి 7న సుప్రీంలో విచారణ. ఇప్పటికీ మెరిట్ లిస్టు, ర్యాంక్ కార్డులను ఇవ్వని కాళోజీ వర్సిటీ కౌన్సిలింగ్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల విజ్ఞప్తి అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, మణిపూర్ గవర్నర్గా అజయ్ భల్లా, మిజోరాం గవర్నర్గా ఆర్మీ మాజీ చీఫ్ వికే సింగ్, ఒడిశాకు హరిబాబు, బీహార్కు ఆరిఫ్ బదిలీ అంటూ ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక క్రైమ్ రేట్లో సైబరాబాద్. ఏడాదిలో 64% పెరిగిన నేరాలు, 122% పెరిగిన సైబర్ మోసాలు, భారీగా పెరిగిన డిజిటల్ అరెస్టులు. సైబర్ నేరాల కారణంగా 793 కోట్ల రూపాయల నష్టం. 2024 వార్షిక నివేదికను విడుదల చేసిన సైబర్ సిపి అవినాష్ మహంతి అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక ఎగవేసిన బోనస్ 1,561 కోట్ల రూపాయలు. సన్నాలకు సున్నా చుట్టిన సర్కార్. అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని తీరా సన్నాలకే ప్రకటన. కొన్ని ధాన్యానికి క్వింటాలకు 500 చెల్లిస్తామని హామీ. ప్రభుత్వం కొంటానన్న సన్నవడ్లు 50 లక్షల టన్నులు. చివరికి కొనుగోలు చేసింది కేవలం 18 లక్షల టన్నులే అంటూ ఒక అంశాన్ని అయితే మాత్రం, రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇంకా కేసీఆర్ ఫోటో పేజీ చించేసి తారీఖుల్లో తెలంగాణ పుస్తక విక్రయం. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్వాహకం అంటూ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని మనం చూడవచ్చు. ఇక సాయిరెడ్డి కేసులో అరెస్టులేవి, ఎఫ్ఐఆర్ ఎక్కడ, సూసైడ్ నోట్కు మించి ఆధారం కావాలా, 50 మంది విద్యార్థులు మరణాలకు బాధ్యులెవరు, సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు, రాష్ట్ర సమస్యలపై అసెంబ్లీలో చర్చించే టైం లేదా, ఇప్పుడు ఎన్నికల్లో పెడితే కాంగ్రెస్కు డిపాజిట్ కూడా రాదు, ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయినటువంటి అంశాలకు సంబంధించి ఒక కథనాన్ని కూడా మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, తప్పైపోయింది, చిక్కడపల్లి ఠాణాలో అల్లు అర్జున్ భావోద్వేగం, తొక్కిసలాట దృశ్యాలు చూసి చెల్లించిన బన్నీ అంశాన్ని ఇందులో ప్రధానంగా ప్రచురించింది. ఇంకా అతని తరపు న్యాయవాది టీంతో హాజరవటం, అలాగే కుటుంబ సభ్యులతో, తండ్రి అలాగే మామతోటి హాజరయ్యి దాదాపు 11 గంటల 5 నిమిషాల నుంచి 2 గంటల 45 నిమిషాల దాకా బన్నీని అయితే మాత్రం ప్రశ్నలు సంధించారు. కొన్నిటికి అవునని చెప్పారు, కొన్నిటికి తెలియదనే విధంగా ఆయన సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఫీల్డ్ హైవేకు 2,000 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ ఆమోదం అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు.
ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మాత్రం కార్డులు చెల్లవు, కాసులపై వైద్యమే. ఆరోగ్యశ్రీ కార్డుదారులకు తేల్చి చెబుతున్న ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు, ఉచిత చికిత్స అందక చితికిపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాలు, ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిలు, నిర్వహణ కష్టంగా మారిందంటూ సర్కారుకు యాజమాన్యం లేక పేదల ఇక్కట్లు ఏమాత్రం పట్టించుకొని చంద్రబాబు సర్కార్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. కడప కార్పొరేటర్లు ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాట్లాడినటువంటి అంశాలని ప్రధానాంశంగా మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు.